మన కోసం వలలు పని ఉన్నారు. కావాలంటే నువ్వు తిరగకుండా అలా చూడు. అదేంటయ్యో తిరగకుండా ఎలా చూస్తారయ్యో? అబ్బా తిరిగి చూడయ్యా. ఏముందా ఇక్కడ? చూడండి అయ్యా, బాగా చూడండి. చూడండి అయ్యా, ఏం కనపడుతుంది? ఆకాశం. ఆకాశము. ఆ పైన మేఘాలు. మేఘాల పైన మేఘాలే కనపడుతున్నాయి, ఏం కనపడతలేదు. గాలి కనపడుతుందా? ఏమి లేదయ్యా. ఏందయ్యా అక్కడే ఉంది? ఇదిగో ఇక్కడున్నా. వీడు జంపు. ఇదిగో గణేష్, ఈడేంట్రా మన గాలి చూపించి పోలీసు వాళ్ళని సిబిఐ వాళ్ళని మనకు ఫుల్గా గాలి కొట్టి ఈడేంట్రా గాలిలో కలిసిపోయాడు. గణేష మమ్మల్ని మోసం చేసేసావు కదరా. అరే మావా, అసలు ఏం అర్థం కాలేదు, కొంచెం అర్థమయ్యాడు చెప్పరా. చెప్తానురా, చెప్తాను. నేను రేవతిని పెళ్లి చేసుకున్నప్పుడు పైసా సంపాదన లేదు. సరిగ్గా ఆ టైంలోనే గోపి సపరేట్ కాపురం పెట్టాడు. నా ఖర్చులన్నిటికీ మిమ్మల్నే కదా అడిగి తీసుకుంది. ఆ టైంలోనే డేవిడ్ ఒక ఐడియా ఇచ్చాడురా. భార్యను సంతోష పెట్టాలి అంటే సరదాగా బయటికి తిప్పాలి అని. దానికోసం రేవతి దిద్దులే దొంగతనం చేయాల్సి వచ్చింది. అది తెలిసిన రేవతికి కోపం వచ్చి ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. అప్పుడు మీ అన్నీ వెళ్ళి అమ్మాయిని తీసుకొచ్చాడు కదరా, ఆ ఫ్లాష్ బ్యాక్ అంతా అయింది ఇప్పుడు. అప్పుడు తిరిగి వచ్చిన రేవతి మా ఇంటి కోడలుగానే ఉంది, కానీ నా భార్యగా నడుచుకోలేదు. ఏంట్రా నిజమా? అది నాతో అన్నదేంటో తెలుసా? నువ్వు మంచి భర్తగా నడుచుకోవటం లేదు, కనీసం మంచి కొడుగ్గా బ్రతకమంది. ఎప్పుడు నువ్వు మంచివాడిగా మారావని నమ్మకం కలుగుతుందో అప్పుడు నీ భార్యగా మసలుకుంటానంది. అంతవరకు మనం దూరం దూరంగా ఉండాల్సిందే అని చెప్పింది. లవ్ చేసి పెళ్లి చేసుకున్న అమ్మాయి ఆ మాట అంటే ఎంత అవమానంగా ఉంటుంది. అప్పుడే డిసైడ్ అయిపోయా, క్షమాపణలు అడగడం అనవసరం, మోసం చేసి వశం చేసుకోవాలనుకున్నా. అందుకే మంచివాడిగా మారిపోయినట్టు యాక్ట్ చేయడం మొదలుపెట్టా. చాలా వేషాలు వేశా. రెస్పాన్సిబుల్గా జాబ్కి వెళ్ళటం, ఫ్యామిలీని పోషించటం, ఎక్సెట్రా ఎక్సెట్రా. పాపం నమ్మి బెట్టు విడి మెట్టు దిగొచ్చింది, కానీ నేను మాత్రం దగ్గరికి రానివ్వలేదు. అదేంట్రా? అలా వెంటనే నేను సర్దుకుపోతే నాకు మాత్రం వాల్యూ ఎక్కడుంటుందిరా. అందుకే చిన్న గేమ్ ప్లే చేశాను. అప్పుడే ఈ వాసుగాడు పూర్తిగా మారాడని రేవతి నమ్మింది. ఆ తర్వాత ఏమైంది మావా? రేయ్, రేవతి ఒక్కతే నమ్మితే నేను ఇంట్లో ఇంత సంతోషంగా ఎలా ఉండగలనరా? వాళ్ళ నాన్నని అమ్మని కూడా నేను మారినట్టు నమ్మించాలి కదా. ఆ సమయం కోసం నేను ఎదురు చూస్తున్నప్పుడే మా అత్తగారికి బ్లడ్ అవసరమైంది. నేను ఇచ్చి ఆమెను కాపాడాను. ఆ దెబ్బతో ఆమె ఫ్లాట్. కానీ మా మామగారు మాత్రం నాకు ఆ అవకాశం ఇవ్వలేదు. ఆయన్ని ఎలా బుట్టలో వేయాలో నాకు తెలియక ఆలోచిస్తున్నప్పుడే నాకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ దొరికింది. ఆయన నమ్మిన అనుచరుడే ఆయన మీద కత్తెత్తాడు. అప్పుడు హీరోలా ఆ కత్తికి అడ్డం వెళ్ళే ఆ కత్తి నా మెడ మీద పడేలా చేసుకున్నా. అంతే, ఆయన డమాల్న పడిపోయి నన్ను నెత్తినెక్కించుకున్నాడు. బీరువా తాళాలు నా చేతికిచ్చి ఇదిగో తిరుపతికి వెళ్ళే రేంజ్కి మారిపోయాడురా. నా కోసం నడిచి కొండ కూడా ఎక్కుతున్నాడు. అదిరా ఈ వాసుగాడి యాక్షన్కి రియాక్షన్. అరే మావా, అనకూడదు కానీ ప్రాజెక్ట్ అంతా సింగిల్ హ్యాండ్ తో మెయింటైన్ చేసారా. నువ్వు గ్రేట్ రా. అవునరా, మీ మావయ్య ఎంత ఖతర్నాక్ మనిషి. అలాంటి ఆయన్ని గంప కింద కోడిపేటని కప్పినట్టు కప్పేశావు. నువ్వు మిస్టర్ పర్ఫెక్టివ్ రా. హ్యాట్స్ ఆఫ్ మామా. రాయ్, ఇది ఊరికే అల్లాటప్పాగా వచ్చిన విజయం కాదు.
దీనికోసం రాత్రి పగలు కష్టపడ్డాను, దానికి అదృష్టం కూడా కలిసి వచ్చింది. నేను అనుకున్నది సాధించానురా. ఆ హ్యాపీ మూమెంట్స్ ఎంజాయ్ చేయడానికరా నేను మిమ్మల్ని రమ్మంది. అరే బావా, పెళ్ళాక పెళ్ళాలకు భయపడి చాలా మంది మగాళ్ళు మారిపోతారా. నువ్వు అలాగే మారిపోయావు అనుకున్నావు, కానీ నీ నకిలీ మార్పు వెనకాల ఇంత పెద్ద మాస్టర్ ప్లాన్ ఫ్లాష్ బ్యాక్ ఉంటాయనే తెలీదురా. ఎంజాయ్ చేయి బావా, బాగా ఎంజాయ్ చేయి. ఇక నువ్వే ఈ సామ్రాజ్యానికి రాజురా. అది సరే మావా, రేవతి యాడ్ ఫిల్మ్లో యాక్టింగ్ చేస్తానంటే నువ్వెందుకు ఒప్పుకోలేదు? ఆ, అలా అడగరా, చెప్తాను. మనం వేరే ఆడవాళ్ళని హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం, కానీ మన ఆడవాళ్ళని ఎవరైనా చూస్తే అస్సలు సహించం. అంతేకాదు, దాన్ని నటన ద్వారా డబ్బు, పేరు, ప్రతిష్టలు వస్తే నేనప్పుడు దాని వెనకాల కుక్కలా పడి తిరగాలి. రేవతి భర్త వాసు అంటారు, కానీ వాసు భార్య రేవతి అనరు కదా. అలా అనిపించుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదురా. అందుకే అబ్జెక్ట్ చేశా. వాసు, వెధవలారా, ఏంట్రా మీరు చేస్తున్న పని? పీకల దాకా తాగి ఊగుతున్నారా? వెళ్ళండ్రా, వెళ్ళండి ఇక్కడి నుంచి. వెళ్ళండ్రా, వెళ్ళండ్రా ఇక్కడి నుంచి. పోండ్రా, పదండి, పోండ్రా ఇక్కడి నుంచి. ఏమిట్రా నువ్వు చేస్తున్న పని? అమ్మా, నా విషయంలో నువ్వు తలదోర్చొద్దు. ఆ అచ్చని ఇంట్లోంచి మెడ పట్టుకొని బయటికి గెంటేశాక ఆ గోపి నీకు నచ్చజెప్పి ఎప్పుడైతే ఇంటికి తీసుకొచ్చాడో అప్పుడే నువ్వు మారిపోయావు. నేను ఇంతకాలం కేవలం మారిపోయినట్టే నటించాను, కానీ నువ్వు నిజంగానే మారిపోయావు. వాళ్ళ ముందు తలదించుకున్నావు. ఆ గోపి కాళ్ళ మీద పడి నువ్వేరా నా కొడుకనే స్థాయికి మారిపోయావు. అవును, మారిపోయావు, పూర్తిగా మారిపోయావు. ఈ అమ్మను నువ్వు అర్థం చేసుకున్నది ఇంతేనంట్రా? నటించటం నీకు మాత్రమే తెలుసా? నీకన్నా 1000 రెట్లు ఎక్కువగా నటించగలనురా. నా కడుపున పుట్టిన నువ్వే ఇంతలా నటించగలిగినప్పుడు నిన్ను కన్న తల్లినిరా నేనెంత బాగా నటించగలనో అర్థం చేసుకోలేకపోయావా? ఏంటి ఏంటి నువ్వనేది? నేను నీలాగే మంచిదానిలా మారినట్టు నటిస్తున్నానురా. నిజమా? అవునరా. ఇంతకాలం ఏం జరిగినా నువ్వు నాకు చెప్పేవాడివి, నేను నీకు చెప్పేదాన్ని. కానీ ఇప్పుడు నేను నటిస్తున్నాను అన్న విషయం తెలియక నన్ను నీ విషయంలో తలదూర్చొద్దు అన్నావు. నిజంగా గోపి కన్నతల్లి బతుకున్నా నీ అంత శ్రమ తీసుకునేది కాదు అని మీ పెదనాన్న అన్నాడు. ఆ మాట కోసమేరా నేను ఇంతకాలంగా ఎదురు చూసింది. ఇదంతా ఎందుకు చేశానో తెలుసా? ఆ అర్చన, గోపి నన్ను నమ్మడానికి. వాళ్ళకా నమ్మకం కుదరడానికే నేను అలా నడుచుకున్నాను, నటించాను. ఎందుకు నువ్వు అంతలా నటించాల్సి వచ్చిందో నాకు అర్థం కావటం లేదు. ఎందుకా? నా ఇల్లు అని నేను చాలా గొప్పగా చెప్పుకునే ఆ ఇల్లు ఎప్పుడైతే వాళ్ళ పేరును మార్చారో అప్పుడే ఆలోచించాను. నన్ను ఎప్పుడైతే బయటికి గెంటిందో అప్పుడు నిర్ణయం తీసుకున్నాను. నన్ను వెతికి మళ్ళీ వాడెప్పుడైతే ఆ ఇంటికి తీసుకొచ్చాడో అప్పుడే ఆ నిర్ణయాన్ని గట్టిగా అమలు చేయాలనుకున్నాను. ఏ ఇల్లు అయితే నా చేయి జారిపోయిందో ఆ ఇల్లు మళ్ళీ నాది కావాలనుకున్నాను.
నన్ను బయటికి నెట్టిన దాన్ని వాణ్ణి నేను బయటికి గెంటి తలుపులు వెయ్యాలి. అది ఈ భాగ్యం ఇల్లేనని జనమంతా చెప్పుకోవాలి. అందుకే వాడి కాళ్ళు పట్టుకుని నువ్వే నా కొడుకువిరా అన్నాను. నేననుకున్నది జరగాలంటే గొడవలు పడి సాధించడం కుదరదని తెలుసుకున్నాను. అందుకే మంచిదానిలా నటించడం మొదలుపెట్టాను. అందుకేరా రేవతి 1,00,000 రూపాయలు ఇచ్చాను, బండి కొనిచ్చాను. నా మీద నమ్మకం కుదిరేలా నానా కష్టాలు పడ్డాను. ఎందుకో తెలుసా? ఆ ఇల్లు నా పేరు మీద తిరిగి రాయించుకోవాలని. సరే అమ్మా, నువ్వు మారావని అందరూ నమ్మారే అనుకో. ఆ ఇల్లు నీ పేరు మీద మార్చి రాస్తారని నమ్మకం ఏంటి? రేయ్, నా కోసం వాడి ప్రాణాలే ఇస్తానన్నాడు. విన్నావుగా? ఇంకా టైం చూసి ఆ ఇల్లు ఎలా నా పేరు మీద రాయించుకుంటానో చూడు. ఓహో, అయితే నువ్వు నాలాగే చాలా పెద్ద ప్లాన్లో ఉన్నావన్నమాట. ఒరేయ్, నువ్వెవడివిరా? నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డవి. వాడెవడ్రా? నేను పెంచితే పెరిగిన అనాథ. వాడి పెళ్ళావు నన్ను ఎన్నిసార్లు అవమానించారా? అవన్నీ నేను ఎలా మర్చిపోతాననుకున్నావురా? పగ తీర్చుకోకుండా వదిలేస్తాననుకున్నావా? చూస్తున్నానురా, సమయం కోసం ఎదురు చూస్తున్నాను. అమ్మా, నువ్వు ఇంకా విషయం గురించి వదిలే. నేను నీతో నా నటన గురించి ఏం చెప్పలేదు, అలాగే నువ్వు నాతో ఏం చెప్పలేదు. తెలియక ఏదేదో అన్నాను. చూడమ్మా, ఈ ఇంటి బీరువా తాళాలు నా చేతికొచ్చాయి. అందుకే ఫ్రెండ్స్ ఏదో చిన్న పార్టీ చేసుకుంటే నువ్వు మొత్తం డిస్టర్బ్ చేసావు. ఒరేయ్, తెలివి తక్కువగా మాట్లాడకరా. ఆ తాళాలు వాళ్ళు ఊరికి వెళుతూ ఇచ్చారు. కానీ అది కాదురా జరగాల్సింది. ఆ తాళాలు ఎల్లకాలం నీ చేతిలో ఉండాలంటే నువ్వు కాస్త ఆలోచనతో నిదానంగా మీ మామగారి దగ్గర తగ్గి నడుచుకోవాలి. అలా కాకుండా చిన్న చిన్న విషయాలకే సంతోషపడి బయటపడిపోతే శాశ్వతంగా ఉండాల్సిన ఆనందం దూరం అయిపోతుందిరా. పైగా ఇలాంటి విషయాలు స్నేహితులంటూ ఎక్కడ పడితే అక్కడ ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడితే చాలా ప్రమాదం. అందుకే వాళ్ళను బయటికి పంపించేశాను. ఫ్రేయ్, మీ మామగారు మామూలు మనిషి కాదురా. అందుకే ఈ ఆస్తి నీ చేతికొచ్చేదాకా నువ్వు చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. కరెక్టే అమ్మా, నేనే కొంచెం ఆవేశపడ్డాను. నువ్వు మాత్రం కరెక్ట్ టైంకి వచ్చి పడ్డ కష్టం అంతా వేస్ట్ కాకుండా చేసావు. కానీ ఒక్క విషయం నాకు అర్థం కావటం లేదు. ఆ ఇల్లు నీ పేరు మీద మారటం వల్ల వచ్చే ఎక్స్ట్రా లాభం ఏంటి? అదేంట్రా అలా అంటావు? ఆ ఇల్లు నా పేరు మీదకు మారితే నీకే కదా వచ్చేది. ఇప్పుడు పాతిల్లు కనుక వెల తక్కువగా కనిపించొచ్చు. కానీ ఆ తర్వాత ఆ స్థలానికి డిమాండ్ వస్తే ఎంత రేట్ వస్తుందో నీకేం తెలుసురా? అటు ఆ ఆస్తి, ఇటు మీ అత్తగారి ఆస్తి, రెండు పక్కల ఆస్తి కలిసి రావడం నాకెంత ఆనందంగా ఉంటుందిరా. నాకన్నా సంతోషించే వాళ్ళు ఎవరుంటారా? నువ్వు సూపర్ అమ్మా. ఏదైనా నీ ఆలోచనే వేరు. అమ్మంటే ఈ లోకంలో నువ్వేనమ్మా. నీ తర్వాత ఎవరైనా. సర్లేరా, ఇప్పటికైనా అర్థం చేసుకున్నావు. రేవతి ఫోన్ చేసి నీకేమన్నా వండి పెట్టమంది. అందుకే వచ్చాను. ఇక్కడ చూస్తే నువ్వు పార్టీలు అవి ఇవి అంటూ మొదలు పెట్టావు. సరేలేరా, నేను వెళ్ళి వంట చేసొస్తాను. అటు ఆస్తి, ఇటు ఈ అత్తగారాస్తి. రెండాస్తులు. ఆహా, వినడానికే ఎంత కమ్మగా ఉందో. ఈ రామ్కు ఆ అవకాశం ఇవ్వదలుచుకోలేదు. నేనేదో నిర్ణయం తీసుకోవాలి. వీడు ఏ విషయమైతే నా భర్తతో చెప్తానని నన్ను భయపెడుతున్నాడో ఆ విషయం ఇంక నేనే ఆయనతో చెప్పేస్తాను. ఇంక నన్ను వీడేమీ చేయలేడు. నిజం తెలిసిన తర్వాత నా భర్త ఏ శిక్ష వేసినా భరించడానికి నేను రెడీగా ఉన్నాను. వాడి బ్లాక్మెయిల్కి భయపడుతూ రోజు చచ్చే కన్నా ఆయన చేతిలోనే చావడం బెటర్. ఇంక దాచదలుచుకోలేదు. ఏం జరిగినా పర్వాలేదు.
కావ్య ఏంటి ఆలోచిస్తున్నావు? అబ్బే ఏం లేదు. ఇక దాస్తే లాభం లేదు, ఎలాగైనా చెప్పేయాలి. మల్స్, యా కొంచెం కార్ ఆపుతావా? వై? ప్లీజ్ మల్స్, కొంచెం కార్ ఆపు. నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. వై కావ్య, వాట్ హ్యాపెన్? ప్లీజ్ మల్స్. 1 second. వాట్ హ్యాపెన్ కావ్య? ఏమైంది? కార్ ఎందుకు ఆపన్నావు? అవతల ఫ్లైట్ ఏమవుతుంది? కమ్ ఆన్ టెల్ మీ వాట్ హ్యాపెన్? ఇది నా లైఫ్కి సంబంధించిన విషయం మల్స్. వాట్? సారీ. పెళ్లికి ముందు నా ప్రేమ విషయం.